రావణుడు అంటే ఈ మధ్య కాలంలో దాని మీద చాలా డిబేట్స్ జరిగాయి, అందుకని అడుగుతున్నాను. మీరు వెళ్ళారు, ప్రత్యక్షంగా చూశారు కాబట్టి అడుగుతున్నాను అంతే. ఇదేమి నేను కాంట్రవర్షియల్ దాని గురించి అడగట్లేదు, ఒక క్యూరియాసిటీ కోసం అడుగుతున్నాను. రావణుడు బ్రాహ్మణుడా లేక దళితుడా అనేది ఒక చర్చ జరిగింది. సో మీరు వెళ్ళారు, దాని మీద పుస్తకం రాశారు, కొంత రీసెర్చ్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటి సార్ అసలు విషయం ఏమిటి? మీరు కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగట్లేదు అన్నారు, కానీ పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చనే అడిగారు. రెండోది, నేను వెళ్ళింది రాసేది వెళ్ళి నేను ఆయన రావణ్ని పర్సనల్గా ఏమి ఫోన్ చేసి అడగలేదు ఆయన్ని. మీరు పెద్ద కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పకుండా వెళ్ళినట్లు పోనీ సమాధానం క్లుప్తంగా ఇది అని చెప్తే ఇటు చెప్పినా కాంట్రవర్సీ, అటు చెప్పినా కాంట్రవర్సీ. సరే, అంటే మీకు తెలిసినంత మట్టుకు అక్కడ వెళ్ళి, నాకు తెలిసినంత వరకు అక్కడ వెళ్ళి చెప్పినాం కదా స్టోరీ ప్రకారం. అక్కడికి వెళ్తే ఇప్పుడు రావణుడు ఉన్నాడా, చెప్పేవాళ్ళు ఎవరున్నారు? స్టోరీ ప్రకారంగా చెప్పాలంటే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఎలాగో నేను బుక్లో ఏమి తీసుకురాలేదు. ఐ డోంట్ వాంట్ బ్రింగ్ దిస్ క్యాస్ట్ సిస్టమ్స్ ఆల్ దిస్ స్టఫ్ ఇంటూ అంత లెజెండరీస్ మీద చేయకూడదని నాకు తెలిసినంతవరకు. పాయింట్ నెంబర్ 1, అంటే ఒక మనిషి క్యాస్ట్ ఎలా చెప్తాం? జనరల్గా 2 పద్ధతులు, నాకు తెలిసినంతవరకు 2 పద్ధతులు. ఒకటి, పూర్వకాలంలో తను చేసిన పనిని బట్టి తను ఈ క్యాస్ట్, కుమ్మరి పని చేసేవాడిని కుమ్మరి అన్నాడు, ఎక్కడ ఇప్పుడు కమ్మరి పని చేసే కమ్మరి పని చేసేవాడు. సో అంతటి శ్రీకృష్ణుడు అయినా సరే రాముడు యుద్ధం చేశాడు కాబట్టి క్షత్రుడు అన్నారు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు, ఆవులు కాసుకున్నాడు కాబట్టి చేశాడు కాబట్టి ఆయన యాదవుడు అన్నారు. అంతటి దేవుళ్ళకే వాళ్ళు చేసిన పని బట్టి కాస్ట్ వచ్చినాయి. ఈ మధ్య మీరు నేను దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అయిపోయాం, మనకు పుట్టుకతోనే వచ్చేస్తున్నాయి. ఎవరు అసలు వంశపారంపర్యంగా ఒక వృత్తి అనేది ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు? అదే అందుకని మన దేవుడి కన్నా గొప్ప వాళ్ళు మనకి వాళ్ళకి దేవుళ్ళకే చేసిన పని బట్టి వస్తుంది, మనం వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అయిపోయాం కాబట్టి బై బర్త్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు పద్ధతి ప్రకారం బై బర్త్ వస్తుంది. 2 రకాలుగా చూద్దాం సార్. ఇప్పుడు ప్రకారంగా చూసుకుంటే బై బర్త్ కాస్ట్ డిక్లేర్ చేయాలి అంటే రావణుడు తండ్రి విశ్వమహాముని, ఆయన తండ్రి పులస్త్య మహాముని, ఆయన తండ్రి బ్రహ్మదేవుడు. 3 వంశాలు. బ్రహ్మదేవుడి మునుమనవుడే రావణాసురుడు. సో ఈయన కాస్ట్ ఏం చెప్తాం? బ్రాహ్మణం చెప్తాం. బ్రాహ్మణుడు నేను చెప్పలా, మీరే చెప్పారు. బ్రాహ్మణుడు. సరే, ఆయన చేసిన పనిని బట్టి చూద్దాం. చివరి సీతాదేవిని అపహరించిన తర్వాత సంవత్సరం లోపల చచ్చిపోయాడు. యుద్ధం అయిపోయింది, చచ్చిపోయాడు. అంతకుముందు ఆయన ఏం చేశాడు? చెస్ కనుక్కున్నాడు అన్నాం, ఆయుర్వేదం కనుక్కున్నాడు అన్నాం, విమాన శాస్త్రంలో దిట్ట అన్నాం, ఇందాక మీరు సూర్యుడికి సంబంధించింది ఆస్ట్రానమీలో దిట్ట. సో శివుడికి సంబంధించింది, శివుడికి శివతాండవ స్తోత్రం ఆయన రాశారు. సో ఇవన్నీ ఆయన ఇంత గొప్ప విషయాల్ని, ఇంత లిటరేచర్ని జనాలకు అందిస్తే ఆయన ఏమనాలి? పండితుడు అంటారు, మళ్ళీ బ్రాహ్మణుడు అని అంటారు. సో ఆయన చేసిన పనిని బట్టి ఆయనకి బ్రాహ్మణ హోదా ఇస్తారు. మీరు అటు చూసినా ఇటు చూసినా ఆయన బ్రాహ్మణుడే అయ్యాడు. ఇకపోతే ఈ దళితుడు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అసలు దళిత్ అనే పదాన్ని మనుషుల యొక్క క్యాస్ట్కి ఆపాదించి ఎప్పుడు పుట్టింది? నాకు తెలిసినంతవరకు 19th century ఆ సరౌండింగ్స్లో ఆ పదం ఫస్ట్ మనుషుల క్యాస్ట్కి ఆపాదించి దళిత్ అనే పదాన్ని మనుషుల్ని కలిపి మాట్లాడింది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 19th centuryలోనే. అంటే 150 years, మ్యాక్సిమం 200 years. 200 years క్రిందట మనుషులకు ఆపాదించినటువంటి దళిత్ అనే పదాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రిందట రావణుడికి ఎలా అంటగడతారు? ఆ లాజిక్ ఉందా? ఇట్స్ ఇవన్నీ ఏంటంటే క్లస్టర్గా చూస్తే ఏమి పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ స్మాల్ క్లస్టర్గా కొద్ది బయటికి వెళ్ళి చూస్తే ఇట్స్ డీవియేటెడ్ టాపిక్ ఏమో. సో జనాల మధ్యలో కంచె వేయేసి దూరం పెంచి, సో దానివల్ల ఇంకెవరెవరో బెనిఫిట్ అవ్వటం కోసం చేస్తున్నటువంటి హై లెవెల్ డ్రామా ఇది. అమాయకమైన ప్రజలకి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, అరే నువ్వు పలానా వాళ్ళు రావణుని పూజిస్తారా, నువ్వు రావణుని పూజించు, నువ్వు ఆయనకి యాంటీ. రాముడికి యాంటీ అండి, ఆయనే కదా జయ విజయలే కదా. తిరుపతి గుడికి వెళ్తే అక్కడ జయుడు ఉన్నాడు, ఆయనే రాముడు.
లోపల వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆయనే విష్ణుమూర్తి. వాళ్ళందరూ కలిసే ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పుకొని మనకి ఇక్కడ గొడవలు పెట్టడానికి, మన ఇద్దరి మధ్య కంచేయడానికి అంతే. సో రాయండి సార్, ఇలా బోర్డు బుక్స్ రాయండి, మేము చాలా విషయాలు తెలియని కూడా తెలుసుకుంటాం మీ వల్ల. మీరు అడిగి చెప్తాను. స్కూల్ స్టూడెంట్కి ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, అవును. కాలేజ్ స్టూడెంట్కి బాగా ఉంటుంది. ఎందుకని అంటారు అంటే వాళ్ళకి అప్పుడు ఏజ్ లేదు, ఇప్పుడు ఏజ్ వచ్చిందేమో. స్కూల్ స్టూడెంట్కి ఓటు హక్కు లేదు, కాలేజ్ స్టూడెంట్కి ఓటు హక్కు ఉంది, అందుకని అంతే. సింపుల్ లాజిక్. సో అది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది మళ్ళీ అంతే. ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? సో చరిత్ర ప్రకారంగా అయితే కనుక ఆ టైంకి మనుషులకి దళిత్ అనే పదాన్ని ఆపాదించడం అనేది ఆ టైంలో లేదు. దిస్ ఈజ్ ఆల్ కుక్డ్ అప్ స్టోరీస్. అదే అండి, నిజంగా సార్. ముందు రాసే ఇంకోటి, ఈ సబ్జెక్ట్ మీరు అడిగిన దానికి నేను ఎక్కడ పుస్తకంలో ఆ రిఫరెన్స్ తీసుకురాలేదు, రాయలేదు కూడా. డన్.